నేను ఈ పత్రికాముఖంగా ఒక మాట అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. ఇంగ్లీష్ పైన మా పిల్లలు చదువుకోవద్దని చెప్పి టోఫెల్ విధానాన్ని మీరు రద్దు చేసినారే, వచ్చి రాని ఇంగ్లీష్ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు భావ్యమా? నీ మనవడు దేవాన్స్ జీవితం అంతా తెలుగులో మాట్లాడతాడని నువ్వు గ్యారెంటీ ఇస్తావా ఇంగ్లీష్ మాట్లాడకుండా? నీ మనవడు మాత్రం పెద్ద పెద్ద కాన్వెంట్లు, పెద్ద పెద్ద కాలేజీలు, లండన్లోనూ మరొక పెద్ద పెద్ద కాలేజ్ యూనివర్సిటీలో చదివి అద్భుతమైన ఇంగ్లీష్ను మాట్లాడతాడు. మరి ఇంగ్లీష్ ఎందుకు గొప్పది కాదు, తెలుగు భాష ముద్దు అని చెప్పి నువ్వు మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత లేనప్పుడు నీ మనవడు కూడా తెలుగులోనే మాట్లాడగలిగితే జీవితం అంతా, మా బిడ్డలు కూడా తెలుగులోనే మాట్లాడతారు. ధనవంతుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదువుకొని గొప్ప భాషా పరిజ్ఞానాన్ని ఇంగ్లీష్ మీద కలిగి వాళ్ళు మాట్లాడి ముందుకు పోతే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు, టోఫెల్ విధానం రద్దు. ఇదెక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు గారు? 6,000 పాఠశాలలు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకటి కాదు రెండు కాదు ప్రజలారా, 6,000 పాఠశాలల 5 సంవత్సరాల కాలంలో మెరుగైన సౌకర్యాలు కల్పించినాడు. 24,000 కోట్ల రూపాయల పాఠశాలలకు వెచ్చించి 6,000 పాఠశాలలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,300 పాఠశాలలు మూతేశారు టోటల్ 14 ఏళ్లలో. ఒక 2014-19 చూసుకుంటే 1,785 పాఠశాలలు మూతేసినారు. కారణం అక్కడ పిల్లలు స్ట్రెంత్ లేదు కాబట్టి అవసరం లేదన్నాడు. ఎందుకు స్ట్రెంత్ లేదు? పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలపైన విశ్వాసం లేకపోవడం వలన స్ట్రెంత్ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకలే. కారణం మెరుగైన విద్యా విధానాన్ని ఆయన అందించగలిగినాడు, వారికి విశ్వాసాన్ని కలిగించగలిగినాడు, అందుకే సీట్ లేదు. ఇక్కడ మెరుగైన సేవలు అందినాయి, అక్కడ మూతబడినాయి. 6,000 పాఠశాలలు పునరుద్ధరణ జరిగింది, అక్కడ 4,300 పాఠశాలలు మూసేసినారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో నాడు నేడు మన బడి కింద బాగైంది. విద్యా విధానంలో వసతి దీవెన ప్రవేశపెట్టినాడు, విద్యా దీవెన ప్రవేశపెట్టినాడు, పోషక విలువల ఆహారాన్ని ఇచ్చినాడు, మంచి పుస్తకాలు ఇచ్చినాడు, ప్యాడ్స్ ఇచ్చినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టినాడు, టోఫెల్ విధానాన్ని తెచ్చినాడు, ఐబీ విధానాన్ని తెచ్చినాడు, ఎస్ఈబి విధానాన్ని తీసుకొచ్చినాడు. ఏమి లేవు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయినే. నేను చెప్పిన ఎస్ఈబి రద్దే, టోఫెల్ రద్దే, ఐబీ రద్దే, ఫీజు రియంబర్స్మెంట్ బాకీనే. విద్యా వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు. ఇది ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉందే, వెనక్కి పోతా ఉందే? ఓటేసిన మీకు మీ పిల్లల భవిష్యత్తుకు ఈయన భవిష్యత్తు కల్పిస్తానాడా? బంగారు బాట వేస్తానాడా? మీ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తానాడా? ఒక్కసారి ఎన్ని విషయాలను ప్రజలు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. జరిగిన పొరపాటు జరిగింది, దాన్ని ఎవరు మనం తిరిగి తీసుకురాలేం. కానీలే 5 సంవత్సరాలు మనం మోస్తాం. మీ హక్కుల కోసం, మీ స్వేచ్ఛ కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసా వాచా కర్మేణ కొట్లాడుతుంది, ఉద్యమిస్తుంది. ప్రతి అంశంలోనూ, మీకు జరిగే ప్రతి అన్యాయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కొరకు పోరాటం చేస్తుంది. మా పైన కేసులు పెట్టినా, మమ్మల్ని బాధ పెట్టినా, జైళ్ళల్లో పెట్టినా, మా డబ్బులు పోయినా మీకోసం పోరాటం చేస్తాం. కానీ సత్యం తెలియాల్సిన అవసరం మీకు ఉంది కదా ప్రజలారా. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ ప్రభుత్వం ఏం అన్యాయం చేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాందనే విషయాన్ని మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. 1923 నుంచి జరిగిన ఈ వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నాను నేను. అంటే 101 సంవత్సరానికి 37 కాలేజీలు వస్తే, ఒక జగన్మోహన్ రెడ్డి కాలంలో 17 కాలేజీలు రావడం అంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఆ విషయాన్ని నేను పదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను నేను. 101 సంవత్సరానికి 37 కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అంతమంది పాలకులు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కాలంలో 17 కాలేజీలు. టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ మెడికల్ కాలేజ్ సీట్లు వద్దని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే కదా, కాలేజీలు కట్టినారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిపోయింది. ఆ కాలేజీ రన్ చేయడానికి కావాల్సినటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి మాకు సీట్లు వద్దు, 750 సీట్లు వద్దన్నాడు. రేపు మళ్ళీ 1050 సీట్లు, అంటే 1800 సీట్లు కోల్పోతున్నాం. తెలంగాణకు ఆ సౌకర్యం ఉంది,
వాళ్ళు తీసుకుంటున్నారు, ఇక్కడ నో. దయచేసి ప్రజలకు నా విజ్ఞప్తి, విద్యా విధానంలో మన పిల్లల భవిష్యత్తుకు అంధకారం కాకుండా ఉండేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక అన్ని విషయాలు తెలియజేసి వీటి హక్కుల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఏదైనా పోరాటం చేసినప్పుడు తప్పనిసరిగా మా వెంట మీరు నిలబడాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, మీ భవిష్యత్తు కోసం, మీ హక్కుల కోసం మేము చేసే ప్రతి పోరాటంలోనూ మీ మద్దతు, మీ ఆశీస్సులు మాకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.